దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి నేనే చదువుతున్నాను, వినండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానా. నేను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఇలా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము నా తండ్రి, స్తోత్రం మా తండ్రి. ఇంతసేపు నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించి నీ కార్యములను గూర్చి సాక్ష్యం తెలుసుకొని సాక్ష్యం పంచుకొని మా ప్రార్థనలు నీ పాదాలకు సమర్పించి చేసిన మనవులన్నీ నువ్వు గైకొన్నందుకు వందనాలు, స్తుతులు గైకొన్నందుకు స్తోత్రాలు. బీదలము దీనులమైన మేము మా కలిగిన దానిలో నుండి ఇచ్చిన అర్పణ కూడా నీవు సేకరించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. నా తండ్రి, ఇంకా శ్రేష్టమైన సమయంలో నీకు మేము వచ్చాము. దయచేసి మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని విననై ఉండగా మా హృదయాలను తెరవండి, మా మనోనేత్రాలు వెలిగించండి. ఉపదేశం మా హృదయాల్లోకి చేరకుండా అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. దేవా, పూర్తిగా మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి మా మధ్య మీరు సంచరించి మీ వాక్కును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, బ్రతికించమని, వెలిగించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇందాక కొంతమంది ఇచ్చినటువంటి సాక్ష్యాలు నేను ప్రత్యేకంగా విన్నాను. ఈరోజు కావాలని విన్నాను. నా మనసుకి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే హోల్ నైట్ ప్రేయర్ మనం పోగొట్టుకోకుండా కలుస్తూ ఉంటాం. ఈ ప్రార్థన ప్రత్యేకమైంది. ఈ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఈ రాత్రి వేళల్లో నిద్ర మేలుకొని మనం చేసేటువంటి ప్రార్థన, యాచన దేవుడు ఆలకిస్తాడు. ఇందులో ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతాడని పలుమార్లు నేను చెప్పాను. అది విని అనేక మంది కలిసి దైవజనుల చేత ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించని తమంతట తాముగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని గోజాడుకొని మొత్తం మీద దేవుని కార్యాలు అయితే ఆన్లైన్ ప్రేయర్ ద్వారా అనుభవించి వచ్చి సాక్షులుగా నిలబడి ప్రకటించడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందులో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యలకు కూడా దేవుడు పరిష్కారం ఇవ్వటం, బ్రతికే అవకాశాలే లేవు అని వైద్యులు చెప్పగా అలాంటి వ్యక్తులు స్వస్థత పొందటం, అలాగే జీవనోపాధులు దొరకటం, పలు విధాలుగా సాక్ష్యాలు విన్నాం మనం. కాబట్టి అవయవాలు దాదాపు పాడైపోయిన ఈ మనిషి బ్రతకటం కష్టం అన్న వ్యక్తుల సాక్ష్యాలు కూడా మనం విన్న. వాళ్ళు పూర్తిగా బాగుపడి నార్మల్ పొజిషన్కి రావటం. కాబట్టి ఏదో మనం కూటానికి వచ్చాం, కాసేపు కూర్చున్నాం, 4 ముక్కలు విన్నాం, వెళ్ళాం అన్నట్టు ఉండొద్దు. ఇది ప్రార్థన సీరియస్. దీని గురించి మీరు తీవ్రంగానే తీసుకోవాలి.
ఒకవేళ మీకు బోధించి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించి అలిసిపోయి నేను సర్దుకున్నా మీరు సర్దుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను రెగ్యులర్గా దేవునితో గడుపుకుంటూ ఉంటాను కాబట్టి నా బాధ్యత వరకు నెరవేర్చి నేను జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సమస్యను ఎదుర్కొంటుంది, ఇబ్బందిని ఫేస్ చేస్తుంది, నలిగిపోతుంది మీరు. అర్థమైందా? కాబట్టి నేను వదిలినా మీరు వదలకూడదు దేవుని పాదాలు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని వాక్యం చెప్తాను, ప్రార్థనలోకి నడిపించి నేను మాయం అవుతాను అనుకో, నేను సర్దుకుంటాను. మళ్ళీ రేపు పగటి వేళ మళ్ళీ వాక్యం చెప్పాలి కదా. కానీ మీరు అశ్రద్ధ చేయడానికి వీళ్ళు కోవటం అయిపోయింది అమ్మయ్య మామ అనుకోకుండా నేను ముగించిన మీరు ముగించడానికి వీల్లేదు. మీ మనసుకు తృప్తి కలిగేంత వరకు, మీలో సందేహం అంతా తొలగిపోయి విశ్వాసం బలపడేంత వరకు ప్రార్థనలో మీ మనవులన్నీ దేవునికి చెప్పి ఆ తర్వాత మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ మాట ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళా ఆల్ నైట్కి మీ సాక్ష్యాలు వస్తాయి. దేవుడు చేస్తాడు ఆ కార్యం, అది నేను చెప్తుంది. ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థనకు బదులు ఇవ్వకుండా ఉండడు నా తండ్రి. నా ప్రార్థనలు ఎన్నో ప్రార్థనలను ఆలకించి ఎన్నో ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడు. కాబట్టి తప్పకుండా మీ ప్రార్థన కూడా పరమున వినబడుతుంది, జవాబిస్తాడు. ఏదన్నా లోపాలుంటే దిద్దుకోండి, పాపాలుంటే ఒప్పుకోండి, దోషాలుంటే ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది సరి చేసుకొని దేవునికి మీ మనవులు తెలియజేయండి. తప్పకుండా దేవుడు విని మీకు సమాధానం పంపుతాడు. ఓకేనా? రైట్. దేవుని వాక్యం చూద్దాం. దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల వంశములను ఆశీర్వదించడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ముందు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి నుండి ఒక జనాంగాన్ని రప్పించాడు. ఆ జనాంగంలో నుండి మళ్ళా ఒక వ్యక్తిని రప్పించి ఆ వ్యక్తి ద్వారా ఈ భూలోకంలోని సకల వంశాలు కూడా రక్షింపబడేటట్టు, ఆశీర్వదించబడేటట్టు చేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒక జనాంగం అని నేను చెప్పాను. మొదట ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాములో నుండి దేవుడు తెచ్చిన జనాంగము ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల్లో నుంచి వచ్చిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓకే, యేసుక్రీస్తు వలన భూలోకములోని సకల వంశముల వారు ఆశీర్వదించబడటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి, రక్షణ పొందడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవం లభించింది. ఆ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడానికి ఒక జనాంగం అవసరమైంది. ఆ జనాంగం ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల లైన్లోకి రావడానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు, ఆయన అబ్రహాము. ఈ అబ్రహాం కూడా ఒకప్పుడు నిజమైన దేవుణ్ణి ఎరగని స్థితిలోనే ఉన్నాడు. ఆయన ప్రారంభం నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడు కాడు. అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయన వయసు ఇంచుమించు 75 ఏళ్ళు. అంటే ఆయన నిజమైన దేవుడి స్వరం విని, నిజమైన దేవుడిని తెలుసుకొని, నిజమైన దేవుడి ద్వారా నడిపింపు పొందేటప్పటికి తన జీవితంలో 75 ఏళ్ల కాలం గడిచిపోయింది. అంటే మనలో కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నట్టు, నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో 20 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. నాకు 20 ఏళ్ల ప్రాయం, ఇంచుమించు 20 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను. అంటే అంతకుముందు 20 ఏళ్ల జీవితకాలం పోయింది దేవుణ్ణి ఎరగకనే. అలాగే మీలో కూడా చాలామంది, కొంతమంది 25 ఏళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 ఏళ్ళకి తెలుసుకుని ఉన్నారు, కొంతమంది క్రైస్తవులుగా బర్త్ క్రిస్టియన్స్గా పుట్టినప్పటి, అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి పిల్లలుగా పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని నమ్ముకున్న దేవుడికి వీళ్ళు హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది. పూటకేమో ఇద్దరు విశ్వాసులకే పుట్టారు కానీ అవిశ్వాసులుగా బతికారు. వీళ్ళు కూడా మళ్ళీ దేవుని వైపు మళ్ళుకునేటప్పటికి కొంతమందికి 25 ఏళ్ళు పట్టింది, 30 ఏళ్ళు పట్టింది, 40 ఏళ్ళు పట్టింది, కొంతమందికి 60 ఏళ్ళు పట్టింది.
మొత్తం మీద తెలుసుకున్నారు. అలాగే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయనకి 75 ఏళ్ళు వచ్చింది. ఆ ప్రాయములో ఆయన దేవుణ్ణి కలుసుకొని దేవునితో నడవటం మొదలుపెట్టాడు. అలాగా నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా గొప్ప జనం చేస్తాను. నీ ద్వారా సంతానాన్ని రప్పిస్తాను. వాళ్ళ ద్వారా భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేసి అబ్రహాముని తానున్న ప్రదేశం నుండి కనాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళటం జరిగింది. దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము తండ్రి ఇల్లు విడిచి బంధువుల యొద్ద నుండి సొంత దేశం నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. స్థిరపడ్డ తర్వాత అసలు అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే, నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. అర్థమైందా? ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు. నీకు సంతానాన్ని ఇస్తాను. ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు, నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బంధుజనులే కాదు, భూలోకములోని సకల వంశాలు సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే, ఇవేం కొత్త సంగతులు కాదు, మీరేం ఎరగని సంగతులు కాదు. అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి ఆ ఆశను బట్టి అబ్రహాం బయలుదేరేటట్టు చేశాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు దర్శించాడు, ఆశపడి బయలుదేరాడు. హారాను ప్రాంతానికి వచ్చి అక్కడ మళ్ళీ ఆగాడు. ఎందుకు ఆగావు? నిన్ను కనానుకు బొమ్మన్నాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వేసావు బ్రేకు? ఇక్కడ కాదు కదా నేను ఉంచుతానంది, ఈ దేశం కాదు కదా నీకు ఇస్తానంది, నేను చూపించే దేశం వేరుగా ఉంది, అక్కడికి పోవాలి నువ్వు ఇక్కడ కాదు అని చెప్పి. ఏం చేద్దామయ్యా, నాకేమో ముసలివాడైన తండ్రి ఉన్నాడు, మరి ఈ తండ్రిని కఠినంగా వదిలిపెట్టి నేను ఎడగదిలేది. బంధువులు స్వజనుల దగ్గర నుంచి అయితే పక్కకు రాగలిగాను, కానీ తండ్రిని వదిలించుకొని నేను రావాలంటే నా వల్ల కావటం లేదు. నువ్వేమో తండ్రి ఇల్లు విడిచి వచ్చేయమంటున్నావు, ఎట్లయ్యా? మా నాన్న అన్నాడు. ఓహో, మీ నాన్నే కదా నీ సమస్య, అట్లయితే మీ నాన్నకి అడ్రస్ మార్చేస్తాలే అని అక్కడి నుంచి లేపేశాడు వాళ్ళ నాన్నే. స్తోత్రం. అసలు భూమి మీద లేకుండా తీసేసి అక్కడ చేర్చుకున్నాడు. ఇంక అడ్డం చెప్పడానికి ఏం లేదు. ఏంటి సంగతి అన్నాడు. ఇంకేం లేదా, ఇక బయలుదేరుతాను అన్నాడు. ఆ పద, మరి నేను చెప్పాను కదా నీకు సంతానాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తానని అన్నాడు. బయలుదేరాడు. కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత దాదాపు 75 ఏళ్ల వయసు నుంచి 99 ఏళ్ల వయసు వచ్చిన దాకా నిజంగా ఒక్కడిని కూడా ఇలా ఆయన ఎటు కూడా ఇయ్యట్లేదని ఈయనే హాగర్ని చేసుకొని ఒకడికి అన్నాడు. అదో తలపోటు అయిపోయింది. చివరికి ఆయన్ని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి, దాన్ని పక్కన పెడదాం. 99 ఏళ్ల ప్రాయం వచ్చింది. 75 నుంచి 99 అంటే ఇంచుమించు 24 సంవత్సరాల కాలం గడిచింది. ఇచ్చిన వాగ్దానం నెరవేరలా. ఏమని ఆశపెట్టి తెచ్చాడు? ఏమి ఇస్తానని ఆశపెట్టి తెచ్చాడయా? సంతానాన్నేగా. ఎన్నేళ్ళు? ఇన్నేళ్ళ? 24 ఏళ్ళ. సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ ఎదురుచూపు, సుదీర్ఘ విశ్వాస పరీక్ష. అయినా సరే పిలిచినవాడు నమ్మదగినవాడు. వీళ్ళ శరీర స్థితిగతులు మారిపోతున్నాయి. శారా స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సైన్స్ ప్రకారం శారా సంతానాన్ని కంటానికి అసలు అవకాశమే లేదు. శారాని టెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా వైద్యులు చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈమెకి సంతానం కలగదు అని చెప్తారు. అలాంటి పొజిషన్ ఆమెది. కానీ 99 సంవత్సరాల ప్రాయములో అబ్రహాం వచ్చినప్పుడు, 89 సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు,
మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఒకరోజు ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే యెహోవా అతనికి కనబడ్డాడు. యెహోవా కనబడ్డాడు. యెహోవా అంటే ఒకడా, ఒకరికంటే ఎక్కువ? ఒకటే. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడ్డారు. యెహోవా కనబడ్డాడు అని రాశాడు పైన. తర్వాత ఏం చెప్పాడంటే ముగ్గురు మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు. ముగ్గురు మనుషులు. ఆ ముగ్గురు అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. అది ఎండజాము. ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా గుడారం బయట ఉంటారు లేదా గుడారం లోపల ఉంటారు. ఈయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో సమాచారం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రకంగా కలిగిందో, ప్రేరణ కలిగిందో, మొత్తానికైతే ఇంట్లో లేడు, బయట లేడు, వాకిట్లో కూర్చున్నాడు. ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ముగ్గురు బాటసారుల్లాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడ్డాడు. 99 ఏళ్ల వయసు ఉన్న ఆయన, 99 ఏళ్ల వయసు. సాగిలపడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు, నీళ్లు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన. ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు. మరి నా గృహానికి వచ్చావు కదా, నాకు సమీపానికి వచ్చావు కదా, నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద? నేను ఒప్పుకోను. దేవా నీ దాసుని దాటిపోవద్దు ప్రభువా అని అక్కడ దేవుణ్ణి ఆపటం. సరే, త్రియేక దేవుడు అబ్రహాంతో మాట్లాడి సరే నువ్వు చెప్పినట్టు చేయవయ్యా అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు. శారాకి చెప్పాడు, ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు? 3 మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు. ఆమె రెడీ చేసేసింది. ఆమె కూడా చురుకైంది. అప్పటికి ఆమెకి 89 ఏళ్ళు. ఇప్పుడు 1 కిలో గోధుమ పిండి పిసకాలంటే మన వాళ్ళకి చెమటలు దగ్గారిపోతాయి. మరి ఆమె 89 ఏళ్ల వయసులో 3 మానికల మెత్తని పిండి టప్పి పిసికేసి రొట్టెలు చేసేసి ఇచ్చేసింది. స్తోత్రం. అంటే ఏ టైపులో ఉందో చూడండి. తర్వాత తృప్తిగా తిన్నారు. తిని బయలుదేరుతున్నారు. నిజంగా వేరే ప్రాంతానికి ప్రయాణం అయ్యే వచ్చాడు దేవుడు, షో చేయటం కాదు, నిజంగా అందుకే వచ్చాడు. అసలు ఎక్కడికి బయలుదేరి వచ్చాడంటే సొదొమ గొమొర్రాలని విజిట్ చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలని దర్శించడానికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఆ మార్గంలో తన దాసుని కలుసుకున్నాడు. మమ్రే ప్రాంతంలో చాలామంది ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా. అర్థమైందా? మరి జీవం గల దేవుణ్ణి గుర్తుపట్టాలంటే, ఆయన్ని కనుగొనాలంటే మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. వాళ్ళు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడేమో అబ్రహాం గుర్తుపట్టాడు, సొదొమకు పోతేనేమో అక్కడ లోతు గుర్తుపట్టాడు. వీళ్ళిద్దరికి ఆత్మీయ స్పర్శ ఉంది. మిగిలిన వాళ్ళు చాలామంది వాళ్ళని చూశారు కానీ వాళ్ళు ఎవరు బాటసార్లు అనుకున్నారు. ఎవరు వాళ్ళని ఆపలేదు, అంత నీళ్ళు ఇవ్వలేదు, అంత ఆతిథ్యం చేయలేదు, ఏం పట్టించుకోవాలా. కానీ అబ్రహాముకు తెలుసు. అబ్రహాం ఆపాడు, ఆతిథ్యం చేశాడు, అయిపోయింది. దేవుని పద్ధతి ఏంటంటే దేవుని పద్ధతే కాదు, దైవ జనులు దేవుని భక్తుల పద్ధతి కూడా అదే. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకివ్వబోయేటప్పుడు మన దగ్గర నుండి ఎంతో కొంత పొందగోరతాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనల్ని ఏదైనా ఒక విషయంలో ఆశీర్వదించబోయేటప్పుడు మన యుద్ధ నుండి దేవుడు ఏదో ఒకటి పొందగోరతాడు. మీకు అందరికి అర్థమైందా?
దేవుడు పొందగోరటం ఏంది అనుకోవద్దు, నేను చెప్పేది నిజమే.